మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ ధామ్ ముచ్చట షురు. అన్నట్టు నావుల పంచమి కదా నొల్ల. ఇగో నేనైతే పొద్దుగాలనే లేచిన నొల్ల చెంబు నిండా పాలు తీసుకొని పుట్టను ఎంకులాడుకుంటా పోయి పుట్ట నిండా పాలు పోసి వచ్చిన నొల్ల. పసుపు కుంకుమ కూడా పోసిన. ఇక నేను పోసిన పాలు పాము మస్తు తాగింది కావచ్చు. నాగమ్మను మొక్కుడుతోనే నాకు కూడా కొంచెం పానం నిమ్మలమైనట్టు అనిపించింది వల్ల. ఇక నాగుల పంచమి కాబట్టి నాగదేవత మనందరికీ దీవెనార్తులు ఇయ్యాలని కోరుకుందాం. పాండ్రి మరి పొద్దటి సంధి మన అమ్మలక్కలు గుళ్ళకాడ పండగ ఎట్లా చేసిర్రు, పుట్టలల్ల పాలు ఎట్లా పోసిర్రు, పుట్ట మీద పేలాలు ఏర్కచ్చుకుర్రా లేదా అరుచుకొని వద్దాం రాన్రి. ఆగ చూడురల్లా మన కాడ పొద్దుగాలని నాగుల పంచమి ఎట్లా నడిచిందో వెనక నుంచి మూజికేసుకోవే, నీకు పుణ్యం ఉంటది గాని. చూసిర్రా, ప్రతి ఊర్లే మన ఆడపడుసులందరూ పాల ప్యాకెట్లు, పాల డబ్బాలు, చెంబులల్లా పాలు పట్టుకొని పుట్టల కాడికి పోయిర్రు. పాలు పోసి మొక్కుకుర్రు. మరి నిజంగా పాములు పాలు తాగుతాయా? నాగుల పంచమి నాగుల చవితత్తే పాములకు పండుగేనా అని అనిపించచ్చు. ఇక పాములు పాలు తాగుతాయని కొందరు, తాగయని ఇంకా కొందరు అంటారు గాని తాత ముత్తాతల కాడికి వెళ్ళొస్తా అన్న ఆచారమాయే. ఇక మనం తప్పు పట్టొద్దు కదా నొల్ల. అగో అక్కలను అడుగుదాము, పాలు పోసినావా అక్క? నాగుల పంచమి నాడు పాలు ఎందుకు పోతామంటే అందరికి మంచి జరగాలని పోతాము. పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా మొక్కుకుంటారు. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని పోతారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగుల చవితికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. అమ్మవారికి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తారు. ఏదైనా మొక్కులు కోరుకుంటే నెరవేర్చే తల్లి. ఈ శ్రావణ మాసంలో మొదట వచ్చే పండగ కాబట్టి అందరూ భక్తులు బాగా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి నాగుల చవితి రోజు చాలా మంచి దేవస్థానం. ఇక్కడ అందరికీ మంచి ప్రత్యక్షంగా దేవి దర్శనం జరుగుతుంది. అందరూ పాలు పూలు ప్రసాదాలతోని దేవికి సమర్పించుకుంటారు. మేము ఎక్కడున్నా కానీ, ఎంత దూరంలో ఉన్నా కానీ ఈ రోజైతే నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం మా ఫ్యామిలీతోని. అగనట వీళ్ళ నమ్మకం వీళ్ళది. ఇక భక్తి ఎక్కువైతే కోడిగుడ్లు ఎత్తారు. ఇక నాగదేవత గుళ్ళకాడనైతే ఒక జనాలనొల్ల అసలు అగ చూడరాదు రీ కిలోమీటర్ల పొడుగుత లైన్లే ఆడా ఈడా అని కాదు, అంతటా గిట్లనే నడిచింది. నాగమ్మ తల్లికి మనసు నిండా పూజలు చేసి మొక్కుకున్నారు. కానీ ఏ మాటకా మాటేనొల్ల. శ్రావణ మాసం అంటేనే పండుగల నెల. నాగుల పంచమి, రాకిట్ల పున్నమి, కృష్ణాష్టమి ఇట్లా పండుగలు వస్తుంటాయి. ఇక ఈ నెలంతా మన ఆడవడుసులు పూజలు వ్రతాలలో మునిగిపోతారు కదా. అన్నట్టు నాగుల పంచమి ముచ్చట చూసిర్రు కదా. ఇక ఇప్పుడు ఒక ఊరికి పోదాం. ఆ ఊళ్ళే ఒక పండుగ నడుస్తుంది. ఆ పండుగను చూస్తే చల్లటి చెమటలు కూడా వస్తాయి. పాండ్రి జరిసేపు భయపడుకుంటేనే చూసేసి వద్దాం మనం రాన్రి. వామ్మో, ఈ పిల్లగాడేంది తేలును గట్ల పట్టుకున్నాడు? ఓయమ్మనే కోతిపోరడా ఏంది? దాని తోక పట్టుకొని పరాష్కమాడుతున్నాడు. అగో ఈ అన్ననైతే మొహం మీద పెట్టుకున్నాడు తేలును. అగో ఈ అక్క కూడా తేళ్లతోని మజాక్ చేస్తున్నది కదా. తేళ్ళంటే అసలే భయం లేదు. తోకల ఇసం ఉంటదని ఎరక కూడా ఇగో ఇట్లా చేస్తున్నారేంది అని నాకు భయం అనిపించిందిలో. కానీ ఇక వీళ్ళను ఈ తేళ్లు ఏమి అనయట. ఎందుకు అనంటారా, లోకమంతా నాగుల పంచమి చేస్తుంటే ఇగో ఈ నారాయణపేట దగ్గర తేళ్ల పంచమి నడుస్తాంది. నారాయణపేట దగ్గర ఉన్న కందుకూరు ఊళ్ళే కొండమావ గుట్టున్నది. ఇగో ఈ గుట్ట మీదనే తేళ్లకు గుడున్నది. అగో తేలు విగ్రహం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇగో ఇట్లా చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి నాగుల పంచమి నాడు జనాలు ఈడికస్తారు. తేళ్లను దొరకబట్టి అగో వాటితోని ఇగో ఇట్లా ఆడుకుంటారు. పెయ్యి మీద వేసుకుంటారు, చేతుల మీద పాకిచ్చుకుంటారు, నోట్లు వేసుకుందామని చూస్తారు, నెత్తి మీద పెట్టుకుంటారు. అగ చూడవు ఎట్లా చేస్తాన్రో. ఏమాయ పిల్లగా, తేలంటే భయం లేదా? గట్ల పరాష్కం ఆడబడితివి. ఇక్కడ ఏం స్పెషల్ అంటే తేళ్ల దేవతలు ఉన్నారు. ఇక్కడ అన్ని దగ్గర నాగల దేవత ఉంటారు కదా, ఇక్కడ తేళ్లు ఫేమస్. తేళ్లు ఇప్పుడు చూడండి, ఇక్కడ తేళ్లు ఉన్నాయి కదా,
ఇట్లా పట్టేసుకున్నా ఏం చేయదు. ఎందుకంటే ఈరోజు ఈ మాత్రమే స్పెషల్, ఇది రేపు మరి వచ్చినా మీకు కొరికేస్తుంది. కొరికినా కూడా ఏం కాదు, ఆదరం అంటించుకుంటే తగ్గిపోతుంది. ఆగనట తేళ్ల పంచమి ఒక్కనాడే తేళ్లు కుట్టనే కుట్టేయటనుల్లా. అంటే మౌనవ్రతం పడతాయో లేకుంటే తేలు దేవుని మహిమనో మనకు తెలియదు గాని ఆ 10 రోజులలో మాత్రం వాటిని మెసిలిస్తే కుడతాయి అని చెప్తాండ్రు. అదన్నట్టు ముచ్చట. చిన్నప్పుడు నాకేమనిపించేదంటే రోడ్డు మీద పోతుంటే 100 నోట్ల కట్ట దొరికితే మంచిగుండు, సూట్ కేసు నిండా పైసలు దొరికితే ఎంత అదృష్టమో అని అనిపించేది. కానీ ఏం చేద్దాము, ఎన్నడూ దొరికింది లేదు, నేను ఆ పైసల సూట్ కేసును ముట్టుకున్నది లేదు. అసలు నన్ను అడిగితే 1,00,000 రూపాయలను చేతిలో పట్టుకుంటేనే నాకు వణుకు కుడుతుందోల్లా, నిద్ర కూడా పట్టది. అసొంటిదోల్లా ఒకడు నోట్ల కట్టలను కాదు గుట్టలనే ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. మరి ఆ మహానుభావునికి ఎట్లా నిద్ర పట్టిందో ఏం పాడో. పాండ్రేగా మీరు కూడా దర్శనం చేసుకుందరు గాని. ఆహా అగ చూడురోల్లా మహానుభావుడు ఎంత ఎత్తులో ఉన్నాయో చూస్తాన్రా. నోట్ల కట్టలు అన్ని 500 నోట్లే, డూప్లికేటు కాదు, ఒరిజినల్ కడక్ కొత్త నోట్లు. ఆగ చూడురోల్లా నోట్ల కట్టల కాడ పోటు అయ్యి ఎట్లా దిగిండో. ఇంకా మరి ఇంకేమన్నా కష్టపడి రెక్కలు ముక్కలు సంపాదించినాయా అంటే అది కాదు, మంది కొంపలు ముంచిండు. లంచం ఇదే కథ అయినది అన్నట్టు ఈయన కళా పోషణ క్లియర్గా చెప్పలేదు కదా. చెప్తా అయితే, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సారువారు రెవెన్యూ ఆఫీసరు, పేరు దాసరి నరేందరు. సారువారి జీవితానికి ఇంట్లున్న సొత్తుకు అసలు సంబంధం అంటే సంబంధమే లేదట. మరి ఆ సీక్రెట్ ఏందబ్బా, ఈ గుట్టల వెనుక ఉన్న అసలు గుట్టు ఏమై ఉంటదబ్బా అని ఏసీబీ ఆఫీసర్లకు అనుమానం కొట్టింది. ఒకసారి ఇంట్లో చెకింగ్ చేద్దామని పోతే ఇగో ఇట్లా ఎంకులాడిన కొద్ది నోట్ల కట్టలు వెళ్తూనే ఉన్నాయి. ఇక ఇవి చాలయని బంగారము వెండి సామాన్లు కూడా నట. ఇక ఈ నోట్ల కట్టల లెక్క తీసేటందుకు ఏసీబీ ఆఫీసర్లకు చక్కరచ్చినట్టయిందొల్లా. చేతులు గుంజి నెరీవట్టరు. ఇక ఇట్లా కాదని పైసలను లెక్క పెట్టే మెషిన్లు కూడా తెచ్చుకున్నారు. అవిటితోని లెక్క పెట్టే వరకు తలపానం తోకకొచ్చినట్టయిందంట. అంటే చూడు నరేందర్ సారు వారి దూకుడు ఎట్లున్నదో. ఇంకా సుట్టపోళ్ళు పాలోళ్ళ ఇండ్లల్లా చెక్కింగులు చేస్తే ఇంకా బొచ్చడు పైసలు వెళ్తాయి అని అంటున్నారు. కాదుల్లా సర్కారు కొలువు చేసేది జనానికి సేవ చేసేటందుకు. అట్లా సేవ చేసినందుకు జనాలే పన్నులు కట్టి జీతం ఇస్తున్నారు. ఈ అచ్చే జీతం జాలదని ఇంకా గిట్లా లంచాలు తినుడు, మందిని గోస ఉట్టించుకొని కోట్ల రూపాయలు ఎన్కేసుకునుడు ఇదేం తరిక. ఇట్లా మంది సొమ్ములతోని మేడలు మిద్దెలు కడితే ఏమన్నా బరకతుంటదా? తిన్న తిండి ఏమన్నా పేగి పడుతుందా? కథ గాని చీ ఇన్నొద్దులు ఎట్లా నిద్ర పట్టిందో ఏం పాడో. 50 మందికి తెలియచేయునది ఏమనగా, ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మిమ్మల్ని ఆంధ్రాకు దొలకపోతుంది. అవునండి బాబు, ఆంధ్రాకేనండి. అయితేను మన చంద్రబాబు గారు మన ముచ్చట్లలోకి వచ్చారండి. బాబోయ్ ఆయన ఎందుకు వచ్చారండి, ఆయనతోని మనకేటి స్నేహము అని అనేరు. మీరు భలేవారండి బాబు, అక్కడ బాబు పర్ఫార్మెన్స్ మీద పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారటండి. మరి అలా చూపిస్తున్నప్పుడు మనం ఒక్కరోజన్నా చెప్పుకుంటే బాబు గారు ఫీల్ గారా? అందుకే ఓ మారు చూసేయండి. ఉన్నారు అగో ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు వారి అవతారాలు ఎట్లెట్లున్నాయో చూడురల్లా. ఫస్ట్ గిరిజనులతోని డాన్సులు. ఏమన్నా ఎగురుతాండా అసలు. బాలయ్య బాబుకు పోటీ వచ్చేటట్టే ఉన్నాడు కదా చూస్తా అంటే. డాన్స్ అయిపోయింది, ఇప్పుడు డోలు వాయిస్తాడు. అగో ఏమో అనుకున్నా కానీ చంద్రాల సార్ బాగా హుషారే ఉన్నాడు. ఇగో ఇలా కాడికొచ్చేమో మాట ముచ్చట పెడతాండు. ఒక్క చేయితోని డోలు ఎట్లా కొట్టాలనో వాళ్ళకి నేర్పేటట్టున్నాడు కదా. అసలే సారు ప్రతి ఒక్కటి ప్రపంచ పట్టంలోకి తెస్తాడాయే కదా. ఇక ఇప్పుడు చంద్రాల సారు వారి ఇంకో అవతారం చూడుండ్రి.
ఏహే అసలు సార్కు ఈ గెటప్ ఏమన్నా సెట్ అయిందా కదా. అయితే చంద్రాల్ సారు అటు ఆంధ్రాల చక్కర్లు కొడుతున్నాడోల్లా. నిన్న అటు చేనేతల స్టాల్లకు పోయి ఇంటామెకు చీర కూడా బేరం చేసిండాగో. అగో ఇంటామెకు ఈ చీర నచ్చుతుందట, కొంచెం పోయి ఇంట్లో ఇచ్చిండు. జిఎస్టీ తగ్గించేస్తాను, పట్టుకో తీసుకోను. ఇక భువనేశ్వర్ అమ్మ కూడా పెరిమిటి ఎన్నాళ్లకు చీర కొనిచ్చిండో అని అనుకుంటా మురిసి ముప్పందం అయింది. అగో సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి, మన అమ్రపాలక కష్టాలు అమ్రపాలక్కై, నా కష్టాలు నాయి. అయ్యో ఏందోలా గట్ల చూస్తాండ్రు. ఏమో అనుకుంటాం కానీ ప్రతి ఒక్కళ్ళకు కష్టాలు కన్ఫ్యూజన్లు వస్తుంటాయి, దిమాకులు ఖరాబ్ అయితేనే ఉంటాయి. అవునా కాదా? అంతెందుకొల్లా మన జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలక్కకు తిండి కష్టాలు చిన్నగా లేవల్లా. నాకే అయ్యో పాపం అనిపించింది. నిజం అంటే సీరియస్ అంటే అంతలావైతే మీరు కూడా చూడుండ్రి, మీకు కూడా గట్లనే అనిపించకుండా నన్ను అడుగుండ్రి. అసలైతే ఈ ముచ్చట నిన్ననే చెప్పేది ఉండే కానీ మాటలలో వడి మర్చిపోయినా. మన అమ్రపాలక్క చికెన్ బాధలు ఎట్లున్నాయో చెప్తాంది, ఇనుండ్రోలా మీరు. అక్క ఇప్పుడు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్ బాగ్ లో ఐఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నా, 5th floor లో ఉంటున్నా. ఆ 5th floor లో ఉన్నా సరే ఒక లిఫ్ట్ లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాము, ఒక లిఫ్ట్ లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్ కి వస్తాం. అటెన్క మరి. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th floor గోదావరి బ్లాక్ అని రాస్తా. గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్, ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు, గోదావరి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th floor అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ ఐల్ సే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 days, ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్. అయ్యయ్యో గట్లయిందా మరి? చికెన్ ముచ్చటేందక్క? ఆ లిషియస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు. అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది అనుకుంటే దెన్ పాపం మా పక్కోళ్ళు కిందోళ్ళు పైన వాళ్ళు వచ్చి మీ ఇంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ, సో ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. అబ్బరే బిడ్డ ఎంత పాలైపాయే ఇన్నారోల్లా. పాపం ఆమ్రపాలక్కోళ్ళ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చికెన్లు మటన్లు ఆర్డర్ పెట్టుకుంటే ఆ డెలివరీ బాయ్ ఏమో ఆమ్రపాలకి ఇంట్లో ఇచ్చిపోతాడట, అక్కనేమో కన్ఫ్యూజను. ఇక జర సేపటికి వాళ్ళు వీళ్ళు వచ్చి మా చికెన్ మీ ఇంట్లో ఉన్నది, జర మాది మాకు ఇయ్యవా అని అడుక్కొని తీసుకుపోతారట. ఇవో గిట్ల అయిందట హాలతు. ఇక ఈ అడ్రస్లు కన్ఫ్యూజన్తో పాపం నాకైతే ఈ చికెన్ కష్టాలు ఇంటుంటే నిజంగానే బాధ అనిపిస్తున్నదోలా కాదా మరి? ఎవరో చికెన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఆమ్రపాలకి ఇంట్లో ఇచ్చుడేంది, ఆ చికెన్ భద్రంగా దాచి మళ్ళీ ఎవరు ఆర్డర్ చేసిరో వాళ్ళకి అప్ప ఎప్పుడేంది? అరే రే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది కదా. కానీ ఏ మాట కామాటెనుల్లో అడ్రస్ కన్ఫ్యూజన్ చేయబట్టి ఆమ్రపాలక్క దినాం పడుతున్న కష్టాలు తిప్పలు మెంటల్ టెన్షన్ తోని ఎట్లా దిమాకు ఖరాబ్ అవుతున్నదో మనసులో ఏం దాచుకోకుండా పూసగుచ్చినట్టు అందరికీ ఎంత మంచిగా చెప్పిందో కదా. ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవన్నట్టల్లయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే, టాటా.